సో జేఎన్టీయూహెచ్లో వచ్చేసరికి మనం లాస్ట్గా చూసిన ఇష్యూ లాస్ట్ ఇయర్ అంటే 2023లో పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు చూసాం. అది ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్ ఇంక్రిమెంట్కి కానివ్వండి, లేదా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కోసం కానివ్వండి, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ గురించి కానివ్వండి, లేదా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్, ఆఖరిది క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రిమూవ్ చేయాలని చెప్పేసి చేసిన తర్వాత రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక్క ఇష్యూ కూడా జరగలేదు. అయితే జేఎన్టీయూహెచ్లో ఒక బిగ్ ఇష్యూ అని చెప్పేసి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాటిల్లో కూడా ఈ ప్రచారం అయితే మీరు చూశారు. ఇంతగా ఇష్యూ ఏంటి, అసలు దేనికి సంబంధించింది, ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే Call Me4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దాంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసరికి యూనివర్సిటీలో ఒక సెల్ ఏర్పాటు చేశారు కొత్తగా, ప్రొటెక్షన్ సెల్ అది పెట్టారు నాకు నేను చూసిన అందుట్లో. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంతమందిని రిమూవ్ చేశారని చెప్పేసి, కొంతమంది వచ్చేసరికి ఏంటంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్, ఒక గర్ల్ స్టూడెంట్ ఒక బాయ్ స్టూడెంట్కి వచ్చేసరికి ఈ డేటాబేస్లో వచ్చేసరికి మార్క్స్ మార్చేసి గర్ల్ స్టూడెంట్కి ఏమో ఒక సబ్జెక్ట్లో ఎన్నో మార్కులు తీసి యాడ్ చేశారు, గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, పీసీసీఎంఎం ఓడి రిలీజ్ చేశారని చెప్పేసి. బాయ్ స్టూడెంట్కి వచ్చేసరికి 3 సబ్జెక్టులో గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి పీసీసీఎంఎం ఓడి రిలీజ్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే సో దీని గురించి నిన్న వీళ్ళు కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి వాళ్ళు కొన్ని విట్నెస్ కింద పేపర్స్ కూడా వాళ్ళు చూపించడం అయితే జరిగిందనమాట. మరి ఓవరాల్గా ఇది దేనికి సంబంధించింది, వీళ్ళు ఊర్ల పేర్లు కూడా చెప్పారు, స్టూడెంట్స్ పేర్లు కూడా చెప్పారు ఖచ్చితంగా. సో మొత్తానికైతే మరి ఈ ఇష్యూ సర్దుమణిగిందా అంటే ఈ ఇష్యూ అయితే జరిగింది, కానీ ఇంకా కొత్తగా దాని గురించి అయితే వార్త అయితే ఏమీ రాలేదు. సో మొత్తానికి 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఒక ఇష్యూ అయితే జేఎన్టీయూహెచ్లో అయితే జరగడం అయితే చూసామన్నమాట. సో ఓవరాల్గా ఇదండి జేఎన్టీయూహెచ్ బిగ్ ఇష్యూ సంబంధించి. మీకు ఏమన్నా తెలిసినట్టయితే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.